ax square plus bx plus c. ముందు ఎక్స్ స్క్వేర్ లేదు కదా అంటే bx ప్లస్ ax స్క్వేర్ ప్లస్ c ఎలా అయినా ఉండని క్వాడ్రాటికే కదా. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c మోడల్లో ఉంది. ఏం చేయాలి దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. ఇక్కడ cos x బై sin స్క్వేర్ x ప్లస్ 4 sin x ప్లస్ 5 ఇంటూ dx ఏం చేయాలి. ఈ మోడల్ మనం ఏం చేయాలి, క్వాడ్రాటిక్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే పుట్ sin x ఈజ్ ఈక్వల్ టు t, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తున్నాం. పుట్ sin x ఈక్వల్ టు t. t తీసుకోగానే మనం ఏం చేస్తాం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. sin x డిఫరెన్షియేషన్ cos x dx ఈక్వల్ టు dt, cos x dx ఈక్వల్ టు dt. ఇంటిగ్రల్ cos x dx బదులు dt, దట్ ఈజ్ 1 బై dt t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5. నెక్స్ట్ ఏం చేస్తాం, పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకొని చేస్తాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c మోడలే కదా, అదే at స్క్వేర్ ప్లస్ bt ప్లస్ c అని. మనకి ఎక్స్లో ఉన్నా టీలో ఉన్నా ఈ రెండు సమ్ములు ఒకటే. ఇప్పుడు ఈ రెండు సమ్ములు ఒకటే. నెక్స్ట్ ఇది చూద్దాం. a cos స్క్వేర్ x ప్లస్ b sin స్క్వేర్ x నేను మోడల్లోకి మార్చుతున్నా, ముందు సమ్ములు ఏం చేయట్లా. a cos స్క్వేర్ x ప్లస్ b sin స్క్వేర్ x మోడల్లో ఉంది. ఏం చెప్పాం, సీకెన్ స్క్వేర్ ఎక్స్తో పైన కింద మల్టిప్లై చేయమన్నాం న్యూమరేటర్ అండ్ డినామినేటర్, లేదా కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేసుకుంటాం, లేదా కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తాం. ఏ జరిగినా ప్రొసీజర్ మాత్రం అదే వచ్చేది. సో డివైడ్ విత్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్, మల్టిప్లైడ్ విత్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ విత్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్. 2 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్, సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై సీకెన్ స్క్వేర్ ఎక్స్, సీకెన్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా పైన కింద. సో దట్ ఈస్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ ఇంటూ సీకెంట్ tan, లేదా సీకెంట్ అంటే 1 బై కాస్, సైన్ బై కాస్ tan. సో దట్ ఈస్ tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్ 1, కాస్ ఇంటూ సీకెంట్ 1 కాబట్టి 1, 3 ఇంటూ 1 దట్ ఈస్ 3 ఇంటూ dx. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లోకి మారిపోయింది కదా. పుట్ tan x ఈజ్ ఈక్వల్ టు t, differentiation with respect to x on both sides, that is secant square x dx equal to dt. Integral 1 by 2t square plus 3 into dt. నేను ఓన్లీ అంతవరకు చేసి వదులుతున్నా, ఎందుకంటే ఇలా సమ్ములు చాలా చేసాం. టీ అని తీసుకోవటం, సబ్స్టిట్యూషన్ చేసుకోవడం, అది రాసుకోవటం. మనం పర్ఫెక్ట్ స్క్వేర్ చేయటం అనేది ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం సమ్ములు, అందుకని అక్కడితో ఆపుతున్నాను నేను. అన్ని సమ్ములు ఒకేసారి చేద్దాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ tan x, tan xని సైన్ బై కాస్ రాసుకోవచ్చు. అప్పుడు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్, పైకి వెళ్ళిపోయింది కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఈ మోడల్ వాడుకోవచ్చు, కానీ పెద్దది లాంగ్ ఆన్సర్ పెద్దదైపోతుంది. ఏది చేసినా ఒకటి, ఏది చేసినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ మోడల్లోనే థర్డ్ చెప్పాను చూడండి ఫార్ములా, ఇంటిగ్రల్ 1 బై a ప్లస్ b కాస్ ఎక్స్, a ప్లస్ b సైన్ ఎక్స్, చూడండి ఇంటిగ్రల్ 1 బై 2x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx. సో పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి కాబట్టి నేను పర్ఫెక్ట్ స్క్వేర్ చూడండి, 2x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తున్నాం. మైనస్ 3 కామన్ తీస్తున్నాం, x స్క్వేర్ మైనస్ 2 బై 3x మైనస్ 1 బై 3, అంతే కదా. సో దట్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 బై 3x, 2 బై 3లో హాఫ్, 2 బై 3 బై 2, 1 బై 3. నువ్వు 2 బై 6 రాసుకోవాలి, క్యాన్సిల్ చేసింది. 1 బై 3, 1 బై 3 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై 3 హోల్ స్క్వేర్. ఇది రాసే టైంలో అసలు ఉన్నది మర్చిపోవద్దు, అక్కడ ఆల్రెడీ ఒక 1 బై 3 ఉంది కదా, మైనస్ 1 బై 3, మైనస్ 1 బై 3. సో దట్ minus b whole square minus 1 by 9 minus 1 by 3, that equal to minus 3 into x minus 1 by 3 whole square minus 3 get LCM, 9 1 minus 3. ఇలా LCM సరిగ్గా రాసుకోకపోతే ఉన్నాయి పోతాయి.
అందుకని ప్లస్ పెట్టుకోండి ఇక్కడ. -1 జాగ్రత్త చూసుకోండి. 9 -1 3 3 జారిపోతుంది కాబట్టి -3. ప్లస్లు మైనస్ల దగ్గర జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత చూడండి అదో కాదో మనం కరెక్ట్గానే రాసామా లేదా. దీన్ని స్ప్లిట్ చేస్తే రావాలి కదా. -1/9 ప్లస్ ఇంటూ -3/9. మనకు మిస్టేక్ ఎక్కడ అవ్వవు. ఫార్ములాలు అవన్నీ చూసుకుంటాం. ఇట్లాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్ దగ్గరే అవుతాయి. జాగ్రత్తగా చూసుకుంటారు. -3 ఇంటూ x -1/3 హోల్ స్క్వేర్ ప్లస్ -4/9 -4/9ని పర్ఫెక్ట్ స్క్వేర్ కింద ఎలా రాసుకోవచ్చు? -4/9 రాయలేం, 4/9ని రాయగలం. ప్లస్ ఇంటూ మైనస్ ముందు పడేసాం బయట. 4/9 అంటే 2/3. ఈ మైనస్ ఎందుకు బయట, దాని లోపలికి పంపించేయండి. 3 ఇంటూ 2/3 హోల్ స్క్వేర్ -x -1/3 హోల్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ చేసాం. ఇక్కడ ఉన్నదాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకున్నాం. ఇది కొంచెం డిఫికల్ట్గా వచ్చింది, ఇంకా అన్నీ ఈజీగానే ఉంటాయి. ఇంటిగ్రల్ 1/3 ఇంటూ 2/3 హోల్ స్క్వేర్ -x -1/3 హోల్ స్క్వేర్. ఇక్కడ దాకా మన ఇంటిగ్రేషన్కి సంబంధం లేదు. ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ నువ్వు సపరేట్గా చేసుకున్నావు. ఇది ఇంటిగ్రేషన్. ఈ లెక్కని ఇలా కన్వర్ట్ చేసాం. నేను రూట్ ఉంది కదా, కన్వర్ట్ చేసుకున్నా అంతే. 1/√3 బయటికి లాగేస్తున్నాను నేను. 1/√3 ఇంటిగ్రల్ 1/√2/3 హోల్ స్క్వేర్ -x -1/3 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా ఏంటి? 1/√a² - x². a² - x² ఫార్ములా sin ఇన్వర్స్ x/a. x అంటే x -1/3/2/3 ప్లస్ c. సో దట్ ఈక్వల్ టు 1/√3 sin ఇన్వర్స్ 3 ఎల్సిఎం తీసుకుంటే 3x -1/2 ప్లస్ c. ఫార్ములా మనం ఇక్కడ వాడిన ఫార్ములా ఇదంతా పర్ఫెక్ట్ స్క్వేర్ అన్న. ఇక్కడ దాకా మనం 2x - 3x² + 1 ఏం చేసాం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రాసాం. నౌ అంటే ఇక్కడ నుంచి మన సమ్ము బిగిన్ చేసాం. ఇదే సమ్ము, ఇది కొంచెమే సమ్ము, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ చేయటం. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/t² + 4t + 5. మనం కొన్ని లెక్కలు అలవాటు అయిన తర్వాత ఇలా సపరేట్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంట్లోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. లేదు అప్పుడే ఇంటిగ్రేషన్లో ఎందుకు మనం చేయటం అంటే సపరేట్ ఇచ్చేద్దాం. t² + 4t + 5 ఏం రాసుకోవచ్చు? t² + 4t + 2² - 2² + 5 t + 2 హోల్ స్క్వేర్ -4 + 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు t + 2 హోల్ స్క్వేర్ +1 స్క్వేర్ రాయొచ్చు, లేదా అక్కడితో వదిలేసినా ప్రాబ్లం లేదు. సో దట్ ఈజ్ ఇంటిగ్రల్ 1/1 + t + 2 హోల్ స్క్వేర్. 1 + t + 2 హోల్ స్క్వేర్ లేదా t + 2 హోల్ స్క్వేర్ +1 ఎలా రాసినా ఓకే. 1/a² + x². 1/a అంటే 1/1 కదా, 1 tan ఇన్వర్స్ x/a. అసలు 1/a² + x² ఎందుకు? మనకు డైరెక్ట్ ఫస్ట్లో నేర్చుకున్నాం. ఇంటిగ్రల్ 1/1 + x² tan ఇన్వర్స్ x. సో దట్ ఈజ్ tan ఇన్వర్స్ ఆఫ్ t + 2 + c. సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ t అంటే sin x + 2. sin x + 2 వద్దు, 2 + sin x అని రాయండి. sin x + 2 అని అక్కర్లేదు, 2 + sin x + c. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/2t² + 3. ఇంటిగ్రల్ 1/2t² + 3. సో దట్ ఈస్ ఇంటిగ్రల్ 1/2 కామన్ తీసి రాసుకోవచ్చు. ఒకటి 2 కామన్ తీసేసి బయట రాసుకొని మళ్ళీ మామూలు చేసుకోవచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్లో, లేదా √t హోల్ స్క్వేర్ అయినా రాయొచ్చు. మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవుదాం. 2 కామన్ తీసేద్దాం. t² + 3/2 dt. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/2 ఇంటిగ్రల్ 1/t² + √3/√2 హోల్ స్క్వేర్. √3/√2 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/x² + a². 1/a tan ఇన్వర్స్ x/a. 1/√3/√2 tan ఇన్వర్స్ t/√3
√3/√2 ప్లస్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √2 బయటికి తీసుకెళ్ళిపోయాం అనుకోండి, 1/√2√3, 1/√2√3. √2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, √2 × √3 tan ఇన్వర్స్. ఇక్కడ బై రాసుకునేటప్పుడే జాగ్రత్త, ఎక్స్ బై ఏ కదా, టీ బై, ఇది పెద్దది రాసుకోండి, t/√3/2. సో √2 t/3, √2 × t ఎంత tan x/√3 ప్లస్ సి. స్టాప్ చేసి ఆపేసి.